అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు. తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకీసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలకు ఆ హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ పోస్టులు చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు, కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తొచ్చే కొట్టేసుకున్నారు. నాకు దానికి కంగారు వచ్చేసింది. నేను చిన్నోడిని. ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు వాడు అది అంటే నాగ్గాడు ఇలాగని ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారేంటి అని చెప్పేసి. నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సహృద్భావ వాతావరణం అది ఉండాలి, ఏర్పాటు చేయాలి బలంగా నాకు ఏర్పడటానికి ఆల్రెడీ అదొక ఇన్సిడెంట్. అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ ఏంటంటే 1 acre ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 days ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయనుకోండి, అది వేరే విషయం. సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి, పొరపచ్చలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమసిపోయి ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్.